అదృష్ట రత్నాలయం జ్యువెల్స్ అదృష్ట రత్నం అష్టైశ్వర్యాలకు మహానిలయం. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త శ్రీమతి రమాదేవి గారు. ఇప్పుడు అమ్మతో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం అమ్మా. నమస్తే అమ్మా. అమ్మ, ఈ మాఘమాసంలో రథసప్తమి ఎక్కువగా సూర్య ఆరాధన విశేషంగా చేస్తూ ఉంటాము. ఈరోజు ముఖ్యంగా కూడా సూర్యునికి పొంగల్ చేసి నివేదన చేయడం కానివ్వండి, ఈ యొక్క విశేషమైన ఆరాధన అనేది మనం చూస్తూ ఉంటాం. ఎందుకు ఈ రోజున ఇంత విశేషము, అసలు కరెక్ట్గా ఆచరించాల్సిన విధి విధానాలు ఏంటో తెలియజేయండి. రథసప్తమి అంటే రథాలు తిరిగే రోజు అని చెప్పి మామూలుగా గ్రామీణ భాషలో చెప్తారు. రథాలు తిరుగుతాయి ఈరోజు, దేవతల యొక్క రథాలు తిరుగుతాయి అంటే సూర్య భగవానుడు రథాశ్వారూఢుడై తిరుగుతాడని అర్థం. ఇక్కడ మనకి ఈ యోగ శాస్త్రంలోకి వెళితే ఎందుకు సప్త అశ్వాలతో ఆయన తిరుగుతాడు. 7 గుర్రాలు, గుర్రం మనసు గుర్రం లాంటిది పరిగెడుతూ ఉంటుంది. ఆయన ఆ పగ్గాలను పట్టుకొని ఉంటాడు. ఎందుకు అంటే అదుపాజ్ఞల్లో పెట్టుకోవాలి. మనం కోరికల్ని అదుపాజ్ఞల్లో పెట్టుకోకపోతే జీవితంలో దుఃఖం తప్ప ఇంకేమీ ఉండదు. నిజం. ఇంకొకటి మనకి షట్ చక్రాలు, 7 చక్రాలు ఉంటాయి. ఈ చక్రాలన్నిటినీ కూడా ఆయన ఎప్పుడైతే ఆ రథాన్ని నడుపుతాడో అనూరుడు నడుపుతాడు. ఆయన రథసారథి అనూరుడు. ఈ సూర్య భగవానుడు ఈ రథం మీద ఆయన పయనిస్తాడు, రథాల మీద తిరుగుతాడు. అంటే ఈ షట్చక్రాలని కూడా మీరు యాక్టివేట్ చేసుకోవాలి. ఇంకొకటి మనం అనుకుంటాం, మనం గమనిస్తే సంక్రాంతి కూడా సూర్య భగవానుడి ఆరాధనే మనకు కనిపిస్తుంది. సంక్రాంతి కూడా సూర్య ఆరాధననే మనకి ప్రధానంగా కనిపిస్తుంది. పొంగలి వండటం కూడా సూర్యుడి కిరణాలు పడే ప్రదేశంలోనే వండుతారు. ఎందుకు అంటే ఆ కిరణాలు ఆ ప్రసాదం మీద, ఆ పొంగల్ మీద పడటం వల్ల అది ఔషధీభూతం అవుతుంది, ఔషధంలా తయారవుతుంది. మనకి ఇప్పుడు వచ్చేది వేసవి కాలం. వేసవి కాలంలో మనకి చాలా వేడి ఎక్కువైనప్పుడు మన శరీరం తట్టుకోలేదు. శీతోష్ణాన్ని తట్టుకోవడం కష్టం అవుతుంది మనిషికి. ఇది ఔషధంలాగా తయారవుతుంది కాబట్టి దాన్ని మనం స్వీకరించడం ద్వారా ఆరోగ్యం బాగుంటుంది అని చెప్పనని ఈ రథసప్తమి రోజు కూడా సూర్యుడి కిరణాలు పలేలాగా ఆ పొంగల్ని వండి అలా ఆ స్వామివారికి సమర్పించి ఆరోగ్యాలను ఇవ్వమని కోరుకుంటారు ఈరోజు. మరమ్మ, ఇప్పుడు ఇది గ్రామాల్లో అయితే ఓకే, అలా సూర్య కిరణాలు పడేలా వండుతాం. ఇప్పుడు సిటీల్లో ఇది మనకు సాధ్యపడేది కాదు. ఆప్షన్ ఇంకేమైనా ఉందా? ఈ ఆప్షన్ ఏముంది, మనకి ఇండక్షన్ స్టవ్లు వచ్చాయి, అవి తీసుకొని వెళ్ళటము, లేకపోతే 4 ఇటుకలు పెట్టి కింద ఇసుకబోసి వండటము. మనము ఆలోచిస్తే ఎన్నైనా మనకి వస్తాయి. ఇప్పుడు మళ్ళా కుంపట్లు ఆన్లైన్లో దొరుకుతున్నాయి, వాటిని తీసుకొని వచ్చి మనం తయారు చేసుకోవటము. ఏదైనా కానీ మన ప్రయత్నం అయితే మనం చెయ్యాలి. అసలు రథసప్తమి రోజున సెలవు దినం ఉండదు. ఎవరు ఇంత ఓపికగా చేసేవాళ్ళు ఉండరు. ఎందుకంటే 80% మొత్తం ఇల్లు 9కి ఖాళీ అయ్యే రోజులు ఇప్పుడు. ఎవరు ఇంట్లో ఉండరు. ఇంట్లో ఎవరైనా పెద్దవాళ్ళు ఇంట్లో ఉంటే ఉండాలి అంతే. కాబట్టి ఇలా ఏదైనా కానీ సరే, అసలు మాకు పెంట్ హౌస్ మీద కూడా చేసుకోవటానికి లేదు, అపార్ట్మెంట్లో ఒప్పుకోరు అంటే ఇంకా తప్పదు. ఇంట్లోనే మనం వండుకొని పైకి వెళ్ళి స్వామివారికి ప్రసాదం పెట్టి స్వామివారికి కొబ్బరికాయని సమర్పించి, స్వామి మనకి ప్రత్యక్ష దేవుళ్ళు ఎవరు అంటే సూర్యచంద్రులు, వాళ్ళకి ఆరాధన చేయటం ఎంత గొప్ప సాంప్రదాయం అండి. సూర్యుని ఆరాధన, చంద్ర ఆరాధన. కార్తీక మాసం వస్తే చంద్రుడిని ఆరాధిస్తారు. ఇప్పుడేమో మనకి ఆయన మారుతూనే మళ్ళీ మనము సూర్యుని ఆరాధించే సాంప్రదాయం మనది. అలాగే ఈరోజు జిల్లేడు ఆకుల్ని తల మీద పెట్టుకొని స్నానం చేయటం ఆరోగ్యప్రదం. జిల్లేడు ఆకుల్ని తీసుకొని ఎవరైనా కూడా మనమి రేగిపళ్ళని తల మీద నువ్వుల్ని పెట్టుకొని తల స్నానం చేస్తాం భోగి రోజు. రథసప్తమి రోజు కూడా జిల్లేడు ఆకుల్ని తీసుకొని వచ్చి తల మీద పెట్టుకొని తల స్నానం చేయటం ఇక్కడ మనకి కనిపిస్తుంది. ఆరోగ్యం అనేది మనకి ఇక్కడ కనిపిస్తుంది. గ్రహ దోషాల్ని కూడా తొలగిస్తుంది అని చెప్పి మనకి చెప్తుంది అన్నమాట. ఈ స్నానం వల్ల గ్రహ దోషాలు కానీ, చేతబడి కానీ, ఇట్లాంటివి ఏవైనా మళ్ళీ ఇప్పుడు కొంచెం మొదలయ్యాయి, ఎక్కువయ్యాయి. వాటి నుంచి మనం బయటపడాలి అంటే సాంప్రదాయాన్ని పాటించటం, భగవంతుడి పాదాలని పట్టుకోవటం మనకి ఇక్కడ ప్రధానంగా కనిపిస్తుంది. భయపడిపోక్కర్లేదు. చేతబడి చేస్తున్నారంటే ఏదైనా మనకి సందేహం వచ్చింది, ఎవరైనా మన మీద చేస్తున్నారు, ఇంట్లో పరిస్థితులు మారుతున్నాయి అన్న సందేహం వచ్చినప్పుడు
ధూపం వేయటం, భగవదారాధన చేయటం, జపము ధ్యానము చేయటం, ఇలాంటివి అది రివర్స్ చేస్తుంది, వెనక్కి వెళ్ళిపోద్ది అనమాట. వెనక్కి తీసుకెళ్ళిపోయి ఎవరైతే చేశారో వాళ్ళకి ఎఫెక్ట్ అవుద్ది. అలా మనకి ఈ రథసప్తమి రోజున ఈ జిల్లేడు ఆకుల్ని తల మీద పెట్టుకోవడం, సూర్యుడికి ప్రసాదం కూడా జిల్లేడు ఆకులోనే పెట్టడం ఇక్కడ మనకు కనిపిస్తుంది. ఓహో, కొంతమంది పెడతారు, పెట్టేసి దాన్ని అలా వదిలేసి వస్తారు. సూర్యుడికి ప్రసాదం కొంచెం జిల్లేడు ఆకు మీద పెట్టేసి మిగతాది ఆయన కిరణాలు పడ్డట్టే కాబట్టి అది మనం భుజించటం. ఓకే. ఎందుకు జిల్లేడు ఆకుల మీద అంటే దాని పాలు విషం, అది కళ్ళు పోతాయి. అది జిల్లేడు ఆకులు కొంచెం విషపూరితంగా ఉంటుంది, కానీ అది మనకి కొంచెం మంచి చేస్తుంది కూడా. కాబట్టి ఆ ప్రసాదం స్వామివారికి పైన అలాగే ఏ పక్షిలో ఏవో ఒకటి వచ్చి ఆహారాన్ని స్వీకరించటం ఇక్కడ. అలా సూర్య ఆరాధన, ఆదిత్య హృదయం పారాయణం చేయటం ఈ రోజున. అలాగే సూర్య ఆలయాలు మనకు చాలా తక్కువగా కనిపిస్తాయి కాబట్టి సూర్యుడి గురించి ఎక్కువగా మనం ఈ రోజున మనం ఆ విశిష్టతని ముందుగా, అసలు సూర్యుడి యొక్క రథసప్తమి అంటే ఈరోజు ఆయన ఆవిర్భావం చెందింది అని కూడా కొన్ని చోట్ల మనకు కనిపిస్తుంది. కాబట్టి కృతజ్ఞతలు తెలుపుతూ, సూర్యుడు ఉదయించకపోతే లోకమంతా చీకటే, కాబట్టి ఆయన మనకి ఆ చీకటిని పారద్రోలుతూ వస్తున్నాడు అంటే మనలో జ్ఞానాన్ని కూడా ఇవ్వటం. ఇప్పుడు ఆయన దగ్గర ఎంతోమంది విద్యను అభ్యసించిన వాళ్ళు ఉన్నారు కాబట్టి అటువంటి ఆ జ్ఞాన ప్రదాతకి ఈ రోజున మనం ఆరాధన చేయటం, కృతజ్ఞతలు తెలుపుకోవటం. ఆరోగ్య ప్రదాత కూడా సూర్య భగవానుడు. ప్రతి ఒక్కరికి కావాల్సిందే ఆరోగ్యం. ఆరోగ్య ప్రదాత కాబట్టి ఈ రోజున మనం ఎవరము కూడా విస్మరించకుండా కొంచెమైన ఆ సూర్యగ్రహణ ఆ కిరణాలు పడుతూ ఉన్నప్పుడు ఈ పాయసాన్నాన్ని వండటం. ఇంకా వీళ్ళు లేని వాళ్ళు వీళ్ళు లేనట్లుగా. ఇప్పుడు ఈ పాయసాలు ఇవన్నీ ఇంకా మా వల్ల కావు అనుకుంటే సూర్యుడికి మామూలుగా ఒక నమస్కారం చేసుకొని ఆదిత్య హృదయం చదువుకున్నా విన్నా సరిపోతుందంటారమ్మా? అసలు సూర్య నమస్కారం ఈ రోజే ఏంటిది, ప్రతిరోజు కూడా సూర్యుడికి నమస్కారం చేయాలి. మనం చెప్తాం కదా, అలంకార ప్రియుడు వెంకటేశ్వరుడు, అభిషేక ప్రియుడు పరమేశ్వరుడు, నమస్కార ప్రియుడు సూర్య భగవానుడు. కాబట్టి ఈ సూర్య భగవానుడికి నమస్కారం ప్రతిరోజు చేయాలి. ఈ రోజు అసలు విస్మరించకుండా, సరే కొంతమందికి అనారోగ్య సమస్యలు ఉంటాయి, నెలసర్లు ఉంటాయి, ఈ చేయలేని వాళ్ళు కొంచెం వదిలేయాలి. ఈ అనారోగ్యంతో ఉన్న వాళ్ళు కనీసం వెళ్ళి స్వామివారికి అర్ఘ్యం సమర్పించి నమస్కారం చేసి ఆరోగ్యాన్ని ఇవ్వమని, అలాగే కృతజ్ఞతలు తెలుపుకుంటూ అలా మనం ఈ సప్తమిని తప్పకుండా చేసుకోవాలి, తప్పకుండా ఆచరించాలి మనం. ఇప్పుడు వెంకటేశ్వర స్వామి కూడా బ్రహ్మోత్సవాల్లో మనకి ఆయన ఒక్కొక్క రోజు ఒక్కొక్క వాహనం మీద వస్తాడు ఆయన. సూర్యప్రభ వాహనం, చంద్రప్రభ వాహనం అని చెప్పని భగవంతుడు కూడా వాళ్ళని ఆరాధించినట్టుగా మనకి కొన్ని చోట్ల కనిపిస్తూ ఉంటుంది. కాబట్టి రథసప్తమిని ప్రతి ఒక్కళ్ళు భక్తి శ్రద్ధలతో, నియమాలతో, శాస్త్రం ఏ విధంగా చెప్పిందో అలా చేసుకుంటూ పోతే ఖచ్చితంగా ఆయురారోగ్యాలు, మనస్సుని ఇంద్రియాలని ఆధీనంలో పెట్టుకొని ఉండటానికి ఇవన్నీ సహకరిస్తాయి నియమాలు అనేవి. అలా చేయాలి కూడా అన్నమాట. అవును, అంటే ప్రతి ఒక్కరూ మీరు అన్నట్టుగా కనిపించే వాళ్ళు ప్రత్యక్షంగా వీళ్ళిద్దరే సూర్యచంద్రులు కాబట్టి వాళ్ళకి కృతజ్ఞత తెలుపుకునే ఒక విశేషమైన రోజు వస్తే ఎవ్వరూ వదలకుండా ఉపయోగించుకోవడమే ఉత్తమం. ఉత్తమం. ధన్యవాదాలమ్మా. నమస్తే.